హాయ్ అండి, అందరికీ వెల్కమ్ మై టు ఛానల్ శ్రీ ఆనంద బృందావనం. ఈరోజైతే కొత్త రకం చూపిస్తున్నాను. అదేంటంటే మనం రైస్ వండుకున్న తర్వాత అందరం తినేసినాక ఎంతో కొంత మిగులుతుంది. ఆ మిగిలిన దాన్ని మనం ఉపయోగపెట్టుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఆ రైస్లో కొంచెం జీలకర్ర సాల్ట్ వేసి మిక్సీ పెట్టాను. మిక్సీ పెట్టిన తర్వాత మనం దోశలు వేసుకుంటాం కదా, ఆ పిండి కొంచెం దాంట్లో వేయాలి. దోశ పిండి లేకపోతే కొంచెం బొంబాయి రవ్వ కానీ శనగపిండి కానీ వేసుకోవచ్చు. దాంట్లో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లము వేసాను. అల్లం అవన్నీ వేసిన తర్వాత కొంచెం పసుపు వేసాను. పసుపు వేసినా కొంచెం కారం కూడా వేద్దాము. కొంచెం కారం వేసిన తర్వాత పెసరపప్పు నానబెట్టానండి 2 స్పూన్లు. ఆ పెసరపప్పు కొంచెం వేద్దాము. వేసి ఈ పిండి అంతా మొత్తం కలిసేటట్టుగా అన్నీ కలిసేటట్టుగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ పోయకూడదు, చూసుకొని పోయాలి. ఇలా సరిపోవచ్చు. కొంచెం తడి చేసుకుని కలిపేసేసేయచ్చు అనమాట. ఎక్కువ పోస్తే పలచనయ్యి ఉడకదు, బాగోదు అసలు. ఇట్లా ఈ సైజు ఉండలు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. ఇలా మనం దోశలు వేసుకునే పెనం మీద ఇలా ఆయిల్ వేసుకొని, ఆయిల్ అయితే ఎక్కువ పీల్చదు, అస్సలు పీల్చదు. ఇది 2 ట్రిప్పులు సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ సైజ్ వేసాను నేనైతే. పైన పెసరపప్పు అద్దాను. చాలా బాగుంటుంది. అవి వేగిన తర్వాత చాలా కరకరలాడుతా టేస్ట్గా చాలా బాగుంటుంది. పిల్లలైతే బాగా ఇష్టపడతారు. ఇది తినటానికి పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా దీన్ని మీరు కూడా ట్రై చేయండి. ఏదన్నా మిగిలితే వేస్ట్ కాకుండా ఇలా చేసుకోవచ్చు. మధ్యాహ్నం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి దీన్ని రెడీ చేసి పెట్టామనుకోండి, వేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది. కొంచెం ముందు చేశారనుకోండి హాట్ బాక్స్లో పెట్టేయచ్చు. ఇలా ఈ సైజ్ చేసుకుంటే తినడానికి కూడా బాగుంటాయి అన్నమాట. మీ ఇష్టం, ఏ సైజ్ అయినా చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. నేనైతే ఇట్లా చేశాను. ప్లేట్లో తీసుకున్నాము. ప్లేట్లో తీసుకున్న తర్వాత తుంచాను చూడండి, అసలు ఎంత బాగుందో. తింటుంటే చాలా బాగుందన్నమాట. నేనైతే ఒక గిన్నెలో పెట్టి పిల్లలకి కొంచెం ఉల్లిపాయలు చట్నీ వేసుకొని తింటామన్నమాట. నేను